నవరాత్రి 7వ రోజు ఆరాధించబడే అమ్మవారు కాళరాత్రి దేవి. ఆమె రూపం చూడగానే భక్తులు క్షణం భయపడతారు. కానీ అదే సమయంలో ఆమె భయాన్ని తొలగించే శక్తిగా మారుతారు. అందుకే ఆమెను శుభంకరిణి అని పిలుస్తారు. ఉగ్రరూపం ఉన్న భక్తులకే మంగళం ప్రసాదించే తల్లి. కాళరాత్రి రూపాన్ని వర్ణించేటప్పుడు పురాణాలు ఇలా చెబుతున్నాయి. ఆమె శరీరం నల్లగా మెరిసిపోతుంది, జుట్టు విడదీసి గాలిలో ఎగిరిపోతుంది, కళ్ళల్లో అగ్నిజ్వాలల వల్లే కాంతి ప్రసరిస్తుంది. ఆమె శ్వాసలో నోటి నుంచి అగ్నిజ్వాలలు విసురుతాయి. ఆమె వాహనం గాడిద, చేతుల్లో ఖడ్గం, కంచం, మరో 2 చేతులు వరముద్ర, అభయముద్రలో ఉంటాయి. ఈ రూపం చూసిన వారికి ఉగ్రంగా అనిపించిన భక్తుడి మనసుకు మాత్రం భయం తొలగించి ధైర్యాన్ని నింపుతుంది. ఒకప్పుడు అసురులు లోకాల మీద దండయాత్రలు చేశారు. దేవతలు భయంతో సహాయం కోరారు. అప్పుడు అమ్మవారు కాళరాత్రి రూపంలో అవతరించారు. అసురుల సైన్యాన్ని నాశనం చేసి లోకాలలో శాంతిని నెలకొల్పారు. ఈ రూపం కేవలం అసురుల నాశనమే కాదు, భక్తుల హృదయంలో ఉన్న అజ్ఞానం, భయం, అంధకారాన్ని తొలగించే ప్రతీక. యోగశాస్త్రం ప్రకారం కాళరాత్రి దేవి సహస్రార చక్రానికి ప్రతీక. ఇది మన తలపై ఉన్న సహస్రదళ పద్మం. ఈ చక్రం మేల్కొన్నప్పుడు మనిషికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కాళరాత్రి ఆరాధన మనలోని భయాలను తొలగించి ఆధ్యాత్మిక మార్గంలో చివరి స్థాయికి తీసుకువెళుతుంది. భక్తులు కాళరాత్రిని ఆరాధిస్తే అనేక ఫలితాలు కలుగుతాయి. శత్రువుల భయం తొలగిపోతుంది, అడ్డంకులు నశిస్తాయి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీవితంలో ఉన్న చీకటి అంటే అజ్ఞానం, భయం, నిస్పృహ, నిస్సహాయత తొలగి ప్రకాశం, జ్ఞానం, ధైర్యం, శాంతి ప్రవేశిస్తాయి. కాళరాత్రి రూపం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, అవి ఎంత ఉగ్రంగా కనిపించినా, వాటి వెనుక ఒక శుభ ఫలితం దాగి ఉంటుంది. చీకటి ఎంత లోతైనదైనా సరే, ఆ తర్వాత ఉదయమయ్యే సూర్యుడిని ఆపలేదు కదా. కాబట్టి కాళరాత్రి మనకు ఇలా చెబుతున్నది: భయపడవద్దు, చీకటిని దాటి వెలుగులోకి రా. నవరాత్రి 7వ రోజున ఆరాధించబడే ఈ రూపం నిజానికి మన జీవిత యాత్రలో ఒక మలుపు. ఇక్కడ నుంచి భక్తుడు భయాన్ని జయించి ఆత్మజ్ఞాన మార్గంలో ముందుకు సాగుతాడు. అందుకే కాళరాత్రిని ఉగ్రరూపంలో చూడాలి, కానీ అంతర్భావంలో శుభదాత్రిగా ఆరాధించాలి. ఆమె అనుగ్రహం లభిస్తే భయం మన నుంచి దూరం అవుతుంది. జీవితం ధైర్యం, ఆశ, శాంతితో నిండిపోతుంది. ఇదే కాళరాత్రి దేవి మహిమ. ఇది నవరాత్రి 7వ రోజు ప్రత్యేకత. నవరాత్రి 8వ రోజున ఆరాధించబడే అమ్మవారు మహాగౌరీదేవి. మహా అంటే గొప్పది అని అర్థం. గౌరీ అంటే శ్వేతవర్ణం లేదా పవిత్రత. కాబట్టి ఈ అమ్మవారు పవిత్రతకు, కరుణకు, మంగళరతకు ప్రతీక. అసలు మహాగౌరి అవతార కథను ఏంటో తెలుసుకుందాం. మన పురాణాలు ఇలా చెబుతున్నాయి. సతీదేవి తన శరీరాన్ని అగ్నికుండంలో సమర్పించిన తర్వాత ఆమె తిరిగి హిమవంతుడు మేనకాదేవి ఇంట పుట్టింది. అదే పార్వతీదేవి. మహాదేవుని పత్ని కావాలి అనే సంకల్పంతో పార్వతీదేవి కఠోర తపస్సు చేసింది. సంవత్సరాలు తరబడి ఆహారం లేకుండా దేహాన్ని నిర్జలంగా ఉంచి తపస్సులో మునిగిపోయింది. ఆ తపస్సు కారణంగా ఆమె శరీరం కృష్ణవర్ణంగా మారింది. ఆమెను చూసి దేవతలు కరుణతో భక్తిపూర్వకంగా స్నానమునిచ్చారు. ఆ స్నానం తర్వాత ఆమె శరీరం చంద్రుడిలా ప్రకాశించింది, పవిత్రమైన శ్వేతవర్ణంలో మెరిసింది. అప్పటి నుంచే ఆమెను మహాగౌరి అని పిలిచారు. ఈ రూపంలో ఆమె భక్తుల పాపాలను కడిగేస్తుంది, మనసులోని అపవిత్రను తొలగించి పవిత్రతను ప్రసాదిస్తుంది. మహాగౌరీ దేవి 8 ఏళ్ల బాలిక వల్లే కనిపిస్తారు. ఆమె వాహనం ఎద్దు. ఆమెకు 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో డమరుకం, మిగిలిన 2 చేతులు వరముద్ర, అభయముద్రలలో ఉంటాయి. ఆమె వర్ణం మంచు వలె శుభ్రంగా, చంద్రునిలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆమెను చూసే భక్తుని మనసులో క్షణాల్లో శాంతి నెలకొంటుంది. మహాగౌరి రూపం పవిత్రతకు ప్రతీక. ఆమెను ఆరాధించిన వారికి పాపాలు తొలగుతాయి, మనసు ప్రశాంతమవుతుంది, వివాహ యోగం కలుగుతుంది, కుటుంబంలో శాంతి నెలకొంటుంది. పురాణాలు ఇలా చెబుతున్నాయి. మహాగౌరి ఆరాధన వల్ల భక్తుడు తన జీవితంలో కొత్త ప్రారంభానికి శక్తి పొందుతాడు అని. అపవిత్రత నుంచి పవిత్రమైన వైపుకు మార్పు కలుగుతుంది. యోగశాస్త్రం ప్రకారం మహాగౌరీదేవి సహస్రార చక్రాన్ని శుద్ధి చేస్తుంది. సహస్రార దళ పద్మంలో మనిషి ఆత్మజ్ఞానంతో కలిసిపోతాడు. మహాగౌరి ఆరాధన మనలోని ఆధ్యాత్మిక చీకటిని తొలగించి శాంతి, పవిత్రతను నింపుతుంది. మహాగౌరీదేవిని ఆరాధించిన వారికి గృహశాంతి, సద్గుణ సంపన్నమైన జీవిత భాగస్వామి, శారీరక, మానసిక పవిత్రత, జీవితంలో ఆనందం, తృప్తి లభిస్తాయి. ఆమె అనుగ్రహం పొందిన వారు భక్తితో నిండిన పాపరహితమైన జీవితం గడుపుతారు. అసలు మహాగౌరీదేవి రూపం మనకి ఏం చెబుతున్నది? పవిత్రత అంటే కేవలం బాహ్య శుభ్రత మాత్రమే కాదు, మనసులోని చెడు భావాలను తొలగించటం, శుభ సంకల్పాలను పెంచుకోవటం. ఆమె మనలోని శాంతి, పవిత్రత, మంగళరతకు ప్రతీక. నవరాత్రి 8వ రోజున మహాగౌరీదేవిని ఆరాధించడం ద్వారా మన జీవితంలో పవిత్రత, మంగళం, శాంతి వస్తాయి. ఆమె ఇలా చెబుతున్నది: భయపడవద్దు, నీ పాపాలు నిన్ను బాధించలేవు, బంధించలేవు. పవిత్రత నిన్ను విముక్తిని చేస్తాయి. ఇదే మహాగౌరీ దేవి మహిమ.
ఇదే నవరాత్రి 8వ రోజు ప్రత్యేకత. ఫైనల్లీ లాస్ట్ వన్, సిద్ధిదాత్రి దేవి. నవరాత్రి 9వ రోజున ఆరాధించబడే అమ్మవారు సిద్ధిదాత్రి దేవి. సిద్ధి అంటే శక్తి, విజయాలు, ఆధ్యాత్మిక సాధనలో లభించే వరాలు. దాత్రి అంటే వాటిని ప్రసాదించేది. కాబట్టి ఆమె పేరుకి అర్థం సిద్ధులను ప్రసాదించే తల్లి అని. పురాణాలు ఇలా చెబుతున్నాయి. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు సృష్టి కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అసమర్థుడై ఉన్నాడు. అప్పుడు ఆకాశం నిండా ఒక ప్రశాంతమైన శక్తి ప్రత్యక్షమైంది. అదే ఆది పరాశక్తి సిద్ధిదాత్రి. ఆమె 4 చేతులతో సింహవాహనంపై కూర్చొని దేవతలందరికీ వరములను ప్రసాదిస్తూ కనిపించింది. ఆమె అనుగ్రహంతోనే బ్రహ్మ సృష్టి కొనసాగించాడు. ఆమె శక్తితోనే దేవతలు తమ తమ కార్యాలను చేయగలిగారు. సిద్ధిదాత్రి దేవి శాంతమూర్తి. ఆమె చేతులు దేనికి సంకేతాల్లో చూద్దాం. ఒక చేతిలో శంఖం ఉంటుంది, మరొక చేతిలో చక్రం, 3వ చేతిలో గద, 4వ చేతిలో కమలం ఉంటుంది. ఆమె వాహనం సింహం లేదా పద్మాసనం. ఆమె ముఖంలో ఉగ్రత కాదు, మంగళం, శాంతి, కరుణ మాత్రమే కనిపిస్తాయి. అసలు సిద్ధిదాత్రి దేవిని అష్టసిద్ధుల ప్రసాదకురాలుగా వర్ణించారు. ఇది ఎందుకు జరిగిందో చూద్దాం. సిద్ధిదాత్రి దేవిని అష్టసిద్ధుల ప్రసాదకురాలుగా వర్ణించారు. యోగశాస్త్రం ఇలా చెబుతుంది: అనిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, వశిత్వ అనే అష్టసిద్ధులను ప్రసాదించేది ఈమెనే. ఇవి యోగులకే సాధ్యమవుతాయి. కానీ భక్తుడు నిజంగా శరణాగతితో ఆమెను ఆరాధిస్తే తన జీవితంలో అడ్డంకులను అధిగమించే శక్తి పొందుతాడు. విష్ణు పురాణం ఇలా చెబుతున్నది: ఒకసారి శివుడు విశ్వసృష్టి కోసం తపస్సు చేస్తున్నప్పుడు సిద్ధిదాత్రి దేవిని ఆరాధించాడు. ఆమె అనుగ్రహంతోనే శివునికి అర్ధనారీశ్వర రూపం లభించింది. అంటే పురుష స్త్రీ శక్తుల సమతుల్యతను ఇచ్చినది సిద్ధిదాత్రి దేవే. యోగశాస్త్రం ప్రకారం సిద్ధిదాత్రి దేవి సహస్రార చక్రానికి ప్రతీక. సహస్రదళ పద్మం మేల్కొన్నప్పుడు యోగి పరమజ్ఞానాన్ని పొందుతాడు. అదే ఆధ్యాత్మిక సాధనలు చివరిస్తాయి. సిద్ధిదాత్రి దేవి ఆరాధన మనిషిని ఆ పరమానంద స్థితికి తీసుకువెళుతుంది. సిద్ధిదాత్రి దేవిని ఆరాధించిన వారికి జీవితంలో అడ్డంకులు తొలగుతాయి. శత్రువులపై విజయం లభిస్తుంది. భౌతిక, ఆధ్యాత్మిక సంపద లభిస్తుంది. శాంతి, సంతోషం, ముక్తి ప్రసాదం అవుతుంది. ప్రత్యేకంగా ఈ అమ్మవారి అనుగ్రహం లభించిన వారు లౌకిక విజయాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక విముక్తిని కూడా పొందుతారు. సిద్ధిదాత్రి రూపం అసలు మనకేం చెబుతున్నది? భక్తి సంపూర్ణంగా మనలోనే ఉంటుంది, శక్తి సంపూర్ణంగా మనలోనే ఉంటుంది. దాన్ని మేల్కొలిపినట్టయితే మనకు విజయం, శాంతి, ముక్తి లభిస్తాయి. ఆమె రూపం ఆఖరి సాధన. నవరాత్రి 9 రోజుల యాత్రలో మనం మొదటి శక్తిని మేల్కొలిపి ధైర్యం, కరుణ, జ్ఞానం పొందుతాం. చివరికి సిద్ధిదాత్రి వద్దకు వచ్చి ఆ యాత్రను పూర్తి చేస్తాం. మన రోజువారీ జీవితంలో సిద్ధిదాత్రి అనుగ్రహం ఉంటే ఏమవుతుంది? ఒక విద్యార్థి కష్టపడి చదివి చివరికి పరీక్షలలో విజయాన్ని పొందినప్పుడు ఆ ఫలితాన్ని అందించే శక్తి సిద్ధిదాత్రి. ఒక యువకుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొని చివరికి మంచి ఉద్యోగం పొందినప్పుడు ఆ విజయానికి దారి చూపినది సిద్ధిదాత్రి దేవి. ఒక భక్తుడు సాధనలో క్రమంగా ముందుకు వెళ్ళి చివరకు అంతరంగ శాంతిని పొందినప్పుడు ఆ పరమశాంతిని ప్రసాదించిన తల్లి ఈ సిద్ధిదాత్రి దేవి. మన కష్టంలో, మన ప్రయత్నంలో, మన ధైర్యంలో అన్నింటిలోనూ ముందుని నడిపించేది ఈ తల్లినే. జై భవాని.